సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కలిసి ఒక భారీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై కేఎల్ నారాయణ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటే స్థాయిలో ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి స్టార్స్ నటిస్తున్నారు. అసలు ఈ సినిమా కథ ఎలా ఉండబోతోందో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో నెలకొంది. కనీసం అఫీషియల్ అనౌన్స్మెంట్ వీడియో వచ్చినా చాలని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈ మూవీ రిలీజ్ డేట్ లాక్ అయిందనే వార్త ఆసక్తికరంగా మారింది. బాహుబలి, ట్రిపుల్ ఆర్ సినిమాలతో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందారు రాజమౌళి. ఇప్పుడు మహేష్తో చేసేది గ్లోబల్ మార్కెట్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్న ఫిలిం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారీ తారాగణం, భారీ బడ్జెట్తో తెరకెక్కే ప్రాజెక్టు కాబట్టి షూటింగ్ మొదలైన తర్వాత కూడా సినిమా విడుదల కావడానికి కనీసం 2-3 ఏళ్లు పట్టే అవకాశం ఉంటుంది. దాంతో సినిమా ఎప్పుడు విడుదలవుతుందంటే ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. అలాంటిది మహేష్ మూవీ రిలీజ్ డేట్ని రాజమౌళి ముందే లాక్ చేశారట. ఈ చిత్రం SSMB 29 అనే వర్కింగ్ టైటిల్తో యాక్షన్ అడ్వెంచర్గా దాదాపు 1000 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతుందని తెలుస్తోంది. రాజమౌళి గత చిత్రం ట్రిపుల్ ఆర్ 2022 మార్చి 25న రిలీజ్ అయింది. ఈ చిత్రాన్ని 2027 మార్చి 25న విడుదల చేయాలని రాజమౌళి భావిస్తున్నారట. ఈ డేట్కి ఒక ప్రత్యేకత ఉంది. 2027 మార్చి 25కి ట్రిపుల్ ఆర్ విడుదలై సరిగ్గా 5 ఏళ్లు పూర్తవుతుంది. దాంతో ఆ డేట్కి SSMB 29 రానుందనే వార్త హాట్ టాపిక్గా మారింది. ట్రిపుల్ ఆర్తో ఆస్కార్ వేదికపై తెలుగు సినిమా పేరు మారుమోగేలా చేసిన రాజమౌళి SSMB 29తో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.